ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, మేకమైన శ్రేష్ఠ నామాన్ని బట్టి ఈ సాయంకాల సమయంలో సరందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జీవిత దినాలు పొడిగించి మరొక నీ ప్రజలంగా దినమంతట్లో చేత భద్రపరచబడి ఈ సాయంకాల సమయంలో కూడా నీవు ఇచ్చిన బట్టి మెట్టుకు నీ వారముగా నీ యొక్క వాక్యమును ధ్యానించిన నిమిత్తమై నీ పరిశుద్ధ ఆలయంలోనికి మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు అనే మా రక్షకుని యొక్క విలువైన రక్తం చేత కొనబడిన నీ ప్రజలమైన మాకు నీ పరిశుద్ధ లేఖనాలు ఇచ్చి అనుదినము దానిలో ఎదుగునట్లుగా మా ఎడల నీ కృపను విస్తరింపజేస్తున్న నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం. మెట్టుకు నియామకుడికు సమయానికి వచ్చి నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇంకా నీ ఉద్దేశంలో ఉన్న వారు మాతో జత చేయబట్టకు సహాయం చేయండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని సంధించి క్రమపరచండి. ఎవరైతే ఆయా బాధ్యతలు కలిగి ఉండి రావాలని ఆశ కలిగి ఉన్నారో వారికి అనుకూలతలు ఏర్పాటు చేయండి. మెట్టుకు నీ ప్రజలుగా నీ సన్నిధిలో సంతోషించే అనుభవాలు నీ ప్రజలందరూ కలిగి ఉన్నట్టు కృపనివ్వండి. పాటల ద్వారా లేఖనం ద్వారా మమ్మల్ని దర్శించండి. వాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచుకున్నందుకు వందనాలు. పవర్ని కొనసాగింపు చేయండి. సిస్టమ్స్ అన్ని కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయట కృపనివ్వండి. మమ్మల్ని కూడా సంపూర్తిగా నీ వశంలో ఉంచుకునండి. సార్వత్రిక సంఘంలో చెదిరిన పరిశుద్ధులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి వారి అవసరతల్లో చాలిన దేవుడు ఉండండి. అనారోగ్యంగా ఉండి ఎవరైతే వ్యాధి బాధలు ఉండి వెళ్తున్నారో ముట్టి స్వస్థపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న వారి కుటుంబాలను సంఘాలను ఆదరించండి. కొండలలో ఇల్లుకి ఇబ్బంది పరిస్థితుల మధ్య, యుద్ధ వాతావరణాల మధ్య, అననుకూలమైన పరిస్థితుల మధ్య, ప్రకృతి వైపరీత్యాల మధ్య ఇబ్బందులను ప్రజలను కూడా దృష్టించండి. ఆహారం ఆశ్రయం వారికి అనుగ్రహించి వారు అవసరమైన సంగతితో తృప్తిపరచండి. నేను అక్కడ సమీపంగా ఉంటున్న దినాల్లో మేము నమ్మకంగా నేను సేవించే కృపనివ్వండి. వాటికి సాయంకాల సమయంలో నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని ఇక్కడ వచ్చి నీ ప్రజలను బట్టి మరొకసారి నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నామని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మూడు 394 పాట పాడదాం. పాట సంఖ్య 394, 391 పాతవాడు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభు నీకు రక్షణ నీచును. యేసు ప్రభు నీకు రక్షణ
ప్రభుని వరం జీవము, మృతి పాపపు జీతము. ప్రభుని వరం జీవము, క్రీస్తునంగీకరించిన నిత్య జీవమీతును. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమీతును. ప్రాణమున్ ఆ సిలువపై బలిగా నీడి నిన్కొనే గదా. ప్రాణమున్ ఆ సిలువపై బలిగా నీడి నిన్కొనే గదా. మరతువా యేసుని ప్రేమను మరువకు. మరతువా ప్రేమను మరువకు. యేసు ప్రభు నీకు రక్షణ. యేసు ప్రభు నీకు రక్షణ నీచును. కంటికి కనపడని వెన్నో, దేవికి వినపడని వెన్నో. కంటికి కనపడని వెన్నో, దేవికి వినపడని వెన్నో. గ్రహింపశక్యం కానివి నీకై సిద్ధపరచెను. గ్రహింపశక్యం కానివి నీకై సిద్ధపరచెను. ప్రాణమున్ ఆ సిలువపై బలిగా నీడి నిన్కొనే గదా. ప్రాణమున్ ఆ సిలువపై బలిగా నీడి నిన్కొనే గదా. పెడచెవిన్ పెట్టకు యేసుని మాటను. పెడచెవిన్ పెట్టకు యేసుని మాటను. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. మరణ బలం కలవారిన్ నాశనము చేసెను. మరణ బలం కలవారిన్ నాశనము చేసెను. మరణ భయము లోనున్న వారిని విడిపించెను. మరణ భయం లోనున్న వారిని విడిపించెను. ప్రాణమున్ ఆ సిలువపై బలిగా నీడి నిన్కొనే గదా. ప్రాణమున్ చేర్చుకో హృదయమున్ తెరుము. యేసును చేర్చుకో. నీకు రక్షణ నీచును. యేసు ప్రభు నీకు రక్షణ నీచును. సిలువ రక్తము చేతను నిత్యవులైన
నిన్కొనే గదా ప్రాణమున్ ఆ సిలువపైని బలిగా నీడి నిన్కొనే గదా పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగముందుము పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగముందుము యేసు ప్రభువే పరిశుద్ధతలో కలుగబోవు మహిమలో దేవుని పరిశుద్ధతలో కలుగబోవు మహిమలో యేసు యేసు ప్రభువులో పాలి వరల చేసెను క్రీస్తు యేసు ప్రభువులో పాలి వరల చేసెను ప్రాణమున్ ఆ సిలువపైని బలిగా నీడి నిన్కొనే గదా ప్రాణమున్ ఆ సిలువపైని త్వరపడు నీదు భాగమును పొందను త్వరపడు నీదు భాగమును పొందను యేసు ప్రభువే నీకు రక్షణ నీతును యేసు ప్రభువే నీకు రక్షణ నీతును పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రములు పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రములు ధరించుకొను సమూహము ఖర్జూర మండలు దేవుని ధరించుకొను సమూహము దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా నీవు నీ రక్షణకై పాడుము హల్లెలూయా నీవు నీ రక్షణకై ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు యేసు ప్రభు నీకు రక్షణ నీతును యేసు ప్రభు
412 పాట పాడదాం. 412, 409 పాత పాటలు. మాట వినుమని ప్రభువ నేను, నా మాట వినుమని ప్రభువ నేను, నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువ నేను, నా మాట వినుమని ప్రభువ నేను. పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, నీతిమంతుల కాదు పాపుల పిలచన్, నీతిమంతుల కాదు పాపుల పిలచన్, నిన్ను హృదయం ద్వారా ప్రేమించును, నిన్ను హృదయం ద్వారా ప్రేమించును, నా మాట వినుమని ప్రభువ నేను, నా మాట వినుమని ప్రభువ నేను. తప్పిన వారి వెదకవచ్చన్, తప్పిన వారి వెదకవచ్చన్, తానే వెదకే నిన్ను పరికించుము, తానే వెదకే నిన్ను పరికించుము, దాపున నిలచెను రక్షింపను, దాపున నిలచెను రక్షింపను, రక్షింపను, నా మాట జీవనదాతగా ప్రభు యేసు వచ్చెన్, జీవన ప్రభు యేసు వచ్చెన్, నిత్య జీవము నీకు కలిగించును, నిత్య జీవము నీకు కలిగించును, కావున ప్రభుని దరిజేరెను, కావున ప్రభుని దరిజేరెను, దరిజేరెను, నా మాట వినుమని ప్రభువ నేను, నా మాట వినుమని ప్రభువ నేను. జీవన జ్యోతిగా జగమునకొచ్చెన్, జీవన జ్యోతిగా జగమునకొచ్చెన్, నీ వెరిగితివా నీ స్థితిని, నీ వెరిగితివా నీ స్థితిని, నీ చీకటిని పోగొట్టును, పాతావాకిని పారగద్రోలన్, పాతావాకిని పారగద్రోలన్, నూతన పరచును సర్వమును,
నూతన పారచును పరికించుముని స్థితిగతిని పరికించుముని స్థితిగతిని మాట వినుమని ప్రభువ నేను మాట వినుమని ప్రభువ నేను నిన్ను రక్షింపను పిల్లచుచుండే నిన్ను రక్షింపను పిల్లచుచుండే నా మాట వినుమని ప్రభువ నేను మాట వినుమని ప్రభువ నేను. ఆరు వందల 40 పాట పాడదాం. పాట సంఖ్య 640, 627 పాత పాటలు. ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయనే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే ఆ వెలుగు కోరానే నూతన మార్గము కలిగే ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే సజీవ బలిగా అర్పించు నీ జీవితమా
ప్రియ ప్రభుని సేవాకు అర్పించుకో నీవే పవిత్ర ప్రజలైన సేవించుడాయననే తప్పిపోతి విగతమందు తప్పుదారి నడచితివి తప్పిపోతి విగతమందు తప్పుదారి నడచితివి తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడితే చేను తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడితే చేను ఎంతైనా స్మరించు వింతైన తన ప్రేమ ఎంతైనా స్మరించు వింతైన తన ప్రేమన్ నీ ప్రియ ప్రభుని తలచితివా నీ జన్మమే పాపమని ఓ ప్రియుడా తలచితివా నీ జన్మమే పాపమని ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమించె ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమించే నీ ఉల్లము ఆయన కాలయము జ్ఞాపకముచు కొనుము నీ ఉల్లము ఆయన కాలయము జ్ఞాపకము ప్రభుని సేవా అర్పించుకో నీవే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయనే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయనే ఎవరతని సేవించెదరో ఫలముందెదరంతమందు ఎవరతని సేవించెదరో ఫలముందెదరంతమందు ఇతరులకు నేనార్చి ఆ ఘనతను నీకిచ్చే ఇతరులకు నేనార్చి ఆ ఘనతను నీకి
యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం. యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు అతడు ఏరుకొని దాని రాజును నిర్మూలం చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలం చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకుని వారితో కలుసుకున్న సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెకు విన్నప్పుడు అతడును అతని జనులను మిగులు భయపడిరి. హెబ్రోను రాజైన హోహాము నొద్దకును యర్మూత్ రాజైన పిరాము నొద్దకును లాకీష్ రాజైన యాఫియా యొద్దకును ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానం పంపెను. గిబియోనీయులు మన్యములో నివసించే అమోరీయుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక నీ దాసులను చేయి విడవక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించుమని గిల్గాల్లో దిగి ఉన్న పాలెంలో యెహోషువకు వర్తమానం పంపగా అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించుచున్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవేగా. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతం చేసెను. బేత్‌హోరోనుకు పైకి పోవు మార్గమున అజేక వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసిన, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోన్ లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యెషయా గ్రంథంలో వ్రాయబడినది కదా. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధం చేశాను. రాజుల ఎదుగురు పారిపోయి మక్కేదా యందలి గుహలో దాగి ఉండిరి. యెహోషువ ఆ గుహ ద్వారమునకు అడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషుల నుంచుడి. వారు బొత్తుగా నశించే వరకు యెహోషువ ఇశ్రాయేలీయులను బహుజన సంహారము చేట కడదేర్చిన తర్వాత వారిలో మిగిలి ఉన్న వారు ప్రాకారం గల పట్టణములలో చొచ్చిరి. యెహోషువ ఆ గుహకు అడ్డం తీసివేసి గుహలో నుండి 5 రాజులను నా యొద్దకు తీసుకున్నాడని చెప్పగా వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచడం చెప్పగా వారి దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదములు ఉంచిరి. తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరితీసాను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను.
ఆ దినము యెహోషువ మక్కేదాన్ని పట్టుకుని దాని రాజును కత్తివాతను హతం చేసెను. అతడు వారిని దానిలో ఉన్న వారిని అందరినీ నిర్మూలం చేసెను. యెరికో రాజునకు చేసినట్టు మక్కేద రాజునకు చేసెను. యెహోవా దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిలో ఉన్న వారిని అందరినీ కత్తివాతను హతం చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకు చేశాను. యెహోవా లాకీషును ఇశ్రాయేలు చేతికి అప్పగించను. వారు రెండవ దినమున దాన్ని పట్టుకుని తాము లెబ్నాకు చేసినట్లే దానిలో ఉన్న వారి అందరినీ కత్తివాత హతము చేసిరి. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ లాకీషు నుండి ఎగ్లోనుకు వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధం చేసి అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని జనులతో యుద్ధం చేసి అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధం చేసి అప్పుడు యెహోషువ మన్యప్రదేశమును దక్షిణ ప్రదేశమును షెఫేలా ప్రదేశమును చెరియల్ ప్రదేశమును వాటి రాజులందరినీ జయించెను. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరి గల సమస్తమును నిర్మూలన చేశాను. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేయుచున్నది కనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకున్నాడు. ప్రభు సహాయం కొరకే ప్రార్థించాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మరొక పర్యాయము నీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చి పాటల ద్వారా నేను వర్తమానం పొందుటకు మాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. అలాగనే నీ పరిశుద్ధ లేఖనాలు ఈ దినము కొరకే మీరు మా కొరకే ముందుగా సిద్ధపరిచిన ఈ అధ్యాయంను మా భాషలో నీవు వ్రాయించిన కారణాన్ని బట్టి చదువుటకు కూడా మీరు ఇచ్చిన కృపకై నేను స్తుతిస్తున్నాం. ఈ సమయం కొరకే కూడి వచ్చిన ఈ చిన్న మందైన మా కొరకే ఈ అధ్యాయంలో నుండి ఏమి మాట్లాడబోచున్నావు, ముందుగా ఏది సిద్ధపరిచి పెట్టి ఉన్నావు, ఈ సమయం కొరకే దాన్ని మాకు అనుగ్రహించండి. నిలబడిన దాసుని నేను నిష్ప్రయోజ దాసుని మీద ఒప్పుకొంచున్నాను. నేను ఖాళీ చేసుకుని ఉంటుండగా మీ ఆత్మతో నింపి నీ ప్రజలమైన మా కొరకే సిద్ధపరచబడిన సంగతులు, స్వతంత్రించుకోవలసిన సంగతులు నీ వాక్యం ద్వారా కనుపరచండి. దుష్టుని కను నుండి మమ్మల్ని తప్పించండి. ఆ తలంపులు ఆలోచనలు నీ మీద ఉంచుట కృపను అనుగ్రహించండి. చిన్న మందిగా మేము వచ్చినామైనప్పటికీ బలమైన గొప్ప కార్యములు మా ద్వారా నీవు చేయడానికి ఇష్టపడి నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తూ చదవబడిన లేఖలను ఆశీర్వదించి విరిచి పంచి ఇచ్చి నీ ప్రజలను తృప్తిపరిచి పోషించి ఆదరించి ధైర్యపరిచి హెచ్చరించి దేవా వారిని మరలా వారి సంతోష హృదయాలతో వారి గృహాలకు వెళ్ళేట కృపనిమ్మని మీ చేతికే మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు మరక్షకున్నామని స్తుతించి కనపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ ద్వారా ఇశ్రాయేలీయులు చక్కని మార్గమున నడిపించబడటం మనం చూస్తాం. కాబట్టి ముందు చూచాం, తప్పిపోయారు. 9వ అధ్యాయంలో పొరపాట్లు జరుగుతున్నాయి, పతనాలు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి. అయితే వాక్యమును బట్టి వెంటనే సరి చేసుకున్నట యెహోషువ ద్వారా ఇక్కడ ప్రజలలో మనకు అర్థమవుతుంది. త్వరపడి నిబంధన చేసేసుకున్నారు. ఎవరినైతే నిర్మూలం చేయాలో అట్టి ప్రజలతో. కానీ తర్వాత మళ్ళీ వాక్యాన్ని బట్టే వారికి ఇవ్వవలసిన స్థానం వాళ్ళకి ఇచ్చారు. ఇట్టి దైవ క్రమాన్ని యెహోషువ ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు, ఈ తరం వారు నేర్చుకుని నడుచుకుంటున్నారు. అందుకే మునుపటి వారి మాదిరి కాకుండా
ప్రభువును వెంబడిస్తూ వీరు ప్రభు యొక్క శక్తిని ఆశ్రయించి ఈ యొక్క దేశములు స్వతంత్రించుకున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఉద్దేశంలో దేవుడే వారితో యుద్ధము చేయించినట్లుగా, అంటే వారి పక్షమున దేవుడు ఉండినట్లుగా దేవుని మాట వినుట యెహోషువ నేర్చుకొని దాన్ని ప్రజలకు నేర్పించటం మనం చూస్తున్నాం. అందు నిమిత్తమై వారు యొర్దాను దాటిని మొదలుకొని ఎరుకోని జయించుట, మళ్ళీ హాయిని మొదట పతనం ఉంది, జయించారు. పాపము పరిహరించబడింది, ఇప్పుడు విజయం వచ్చింది. ఇదే మన జీవితాల్లో దేవుడు నేర్పించే క్రమం. దేవుడు చేసిన వాగ్దానములు మన పక్షముగా నెరవేర్చబడాలంటే ఆయనకు అసహ్యమైన కార్యం మనలో ఏదైతుందో దాన్ని తీసివేసుకోవాలి. ఆది నుంచి దేవుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్ని యెషయా గ్రంథంలో మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చాయని చెప్తాడు. అంటే అర్థం ఏమంటే మీ దేవుడు సహాయం చేయటకే మీకు చేయిస్తున్నాడు, ఆశీర్వాదాలన్నీ సిద్ధపరిచి పెట్టాడు, మేలైన సంగతులు మీ కొరకు ఉంచితే దాన్ని స్వతంత్రించుకొనకుండా నిమిత్తమై పాపం అడ్డంగా వచ్చేస్తుంది. మీ పాపం దాన్ని స్వతంత్రించుకోకుండా చేస్తుంది. ఆయన ఆలోకించకుండా అడ్డొచ్చేస్తున్నాయి ఆ పాపాలు. అదే ఇక్కడ ఇశ్రాయేలీల పక్షంగా యెహోషువ ద్వారా నేర్పిస్తున్నాడు. పాపము పరిహరించబడిన తర్వాత వారికి వచ్చే విజయాన్ని దేవుడు ముందే సిద్ధపరిచి పెట్టాడు. అయితే వారిలో ఉన్న పాపమును బట్టి వారు దేవుని కలిగి లేరు. దేవుడిని ఎప్పుడైతే కలిగి లేరో, దేవుడు ఎప్పుడైతే వారికి తోడుగా లేడో, మరొక మాటలో దేవుడు వారి పక్షముగా లేని కారణాన్ని బట్టి విజయము పొందవలసిన విజయ భూమి మీద ఉన్న ఇశ్రాయేలీలు అపజయాన్ని పొందుతున్నారు, మరణం చూస్తున్నారు, ఎంతో ఘోరమైన కలవరంతో నిండి ఉన్నారు. అయితే మరలా ప్రభు యుద్ధకు వచ్చినప్పుడు దేవుడు ఆ పాపాన్ని చూపించినప్పుడు ఆ పాపమునకు పరిహారం చేయబడిన తర్వాత, ప్రాయశ్చిత్తం చేయబడిన తర్వాత దేవుడు తన చిత్తాన్ని చూపిస్తున్నాడు, మరలా చెప్తున్నాడు. ఇదే దైవ క్రమం. మన జీవితాల్లో కూడా అదే జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకమనే ఈ కాలం, లోకంలో జీవించే కాలం, ఈ యుద్ధ కాలంలో మానవులమైన మనం జీవిస్తున్నప్పుడు ప్రభు ప్రజలంగా ఎంతగా ప్రభువుని సేవిస్తూ వస్తామో, ఎంతగా ప్రభువుకు సమీపస్థులంగా వస్తామో, శత్రువు, శరీరము, లోకము అంత వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ప్రభువు కూడా అంత సమీపంగా ఉంటాడు మనకు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు దూరంగా ఉంటే శత్రువు కూడా దూరంగా ఉంటాడు మనకి. ప్రభువు సమీపంగా ఉంటే వాడు కూడా మనకి వ్యతిరేకంగా బలమైన ఆయుధాలు తీసుకొని బయలుదేరుతాడు. అయితే ఎప్పుడైతే మనం దృష్టి ప్రభు మీద ఉంచుతామో శత్రువుని జయిస్తాం. దృష్టి శత్రువు ఉపయోగించే ఆయుధాల మీద కానీ శత్రు వైపు కానీ చూసినప్పుడు ప్రభువుని చూడని కారణాన్ని బట్టి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రభు యొద్ద కనిపెట్టుకోవాలా, ప్రభు యొద్ద నిలిచి ఉండాలి ఆయన సన్నిధిలో. అది ప్రభు నీ నుండి నా నుండి కోరుతున్నాడు. ఎందుకంటే శత్రువు సులువుగా చిక్కులు పెడతాడు ప్రభువు నుండి దృష్టి తప్పించడానికి. హవ్వను అలాగే చేశాడు. క్రీస్తు ఎడలను ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి తప్పించాడు. ఆడు చేసింది అదే. దృష్టి ఎటు పెట్టాడు? సామాన్యమైన ఒక చిన్న ఫలం వైపు పెట్టాడు, ఒక పండు వైపు పెట్టాడు. ఇదే మన జీవితాల్లో అదే జ్ఞాపకం చేసుకోవాలా. దృష్టి ప్రభువు నుండి మరలించిన నిమిత్తమే శత్రువు ఏదైనా తీసుకొస్తాడు. అదేమైనా కావచ్చు, అది ఫలమే కావచ్చు, వేరేదైనా కావచ్చు, శపితమైన సంగతులే కావచ్చు, ఆకార జీవితంలో ఏదైనా కావచ్చు. అయితే దేవుని ప్రజలమైన మనం విజయం పొందే నిమిత్తమై ప్రభువుని చూడబద్ధులమై ఉన్నాం. అది ఏమైనప్పటికీ అది బహుమానమే కావచ్చు, మేలే కావచ్చు, కీడే కావచ్చు భౌతికంగా. అదేమైనప్పటికీ దృష్టి మాత్రం ప్రభు మీద ఉంచాల. శాపం మీద, ఆశీర్వాదం మీద కూడా ఉంచకూడదు. ప్రభు వైపు దృష్టి ఉంచినంతసేపు ప్రభువు ఎవరైతే ఆయనను వెతుకుతారో, ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారి యొద్దకు ఆయన వస్తాడు, వారితో ఉంటాడు. ప్రభు నెరిగిన ప్రభు ప్రజలంగా చేయబడిన నీ విషయమే నా విషయమే. అదే యాకోబు పత్రికలో అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు, ఏమీ తక్కువ కాదు, అన్నీ చేస్తాడు ఆయన. అదే జ్ఞాపకం చేస్తాడు. మనం చేయవలసిందల్లా ప్రభు మీద ఆధారపడుట. అదే జ్ఞాపకం చేసి నేర్పిస్తున్నాడు ఇప్పుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలీయులకి.
ఈ క్రమంలో వాళ్ళు వస్తున్నారు. నిజమే, అబ్రహాం జీవితంలో ఎలాగూ వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా ఆది కాండంలో అబ్రహాం జీవితాన్ని మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు మెట్టు వెంబడి మెట్టు ఎలాగూ ప్రభువుకి ఇష్టడుగా, ప్రభునందు విశ్వాసం ఉంచేవాడిగా, దేవుని నమ్మేవాడిగా మెట్టు వెంబడి మెట్టు ఎట్లాగూ పైకి తీసుకెళ్ళాడో చూస్తాం. ఆ తర్ఫీదు, ఆ ట్రైనప్ చేసిన విధానాన్ని. పిలువబడినోడు వచ్చాడు, ఆ దేశాన్ని, ఆ తండ్రిని చివరికి, ఆ తర్వాత బంధువును ఒక్కటొక్కటి వేరుపరిచాడు. విశ్వాసాన్ని అధికం చేశాడు. ప్రభు యొద్ద కనిపెట్టడం నేర్పించాడు. ఒకటైన తర్వాత ఒకటి, ఇవి జరిగిన తర్వాత, ఈ సంగతులు జరిగిన తర్వాత చూపిస్తున్నాడు. ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు మళ్ళా నిబంధన చేశాడు, వాగ్దానం ఇచ్చి వాక్యముగా వచ్చి 15వ అధ్యాయంలో ఇట్లా స్టెప్ బై స్టెప్. మళ్ళీ తప్పిపోయాడు 16వ అధ్యాయంలో ఇష్మాయేల్ వచ్చాడు. మళ్ళీ 17లో నా సన్నిధిలో ఉన్నాడు, నేనే సర్వశక్తి గల దేవుణ్ణి. ఇప్పుడు ఇది నిబంధన, దాని గుర్తిది, దాని సూచన ఇది. ఇలా ఒకదాని వెంబడి ఒకటి. ఇప్పుడు ఆయనే ప్రత్యక్షమైపోయాడు 18వ అధ్యాయంలో. స్నేహితుడని పిలిచాడు. చివరికి మళ్ళా 22వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ మళ్ళీ జరిగిన తర్వాత పరిశోధించాడు. ఇలాగూ మెట్టు వెంబడి మెట్టు ప్రభువుని గురించిన ప్రత్యక్షతలు అధికమై, విశ్వాసము గలవారమై, విజయం పొంది నిమిత్తమై ఒక వ్యక్తి అయిన అబ్రాహామును ఆది కాండములో, అబ్రాహామే కాదు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, ఎలాగూ సిద్ధపరిచాడో చూస్తున్నాం. ఆయన సంకల్పంలో ఉన్న వారిని, అలాగే నన్ను కూడా సిద్ధపరచడానికి ఇష్టపడి ఇప్పుడు ఇశ్రాయేల్ అనే సమాజాన్ని తెచ్చాడు. ఇప్పుడు నిర్గమకాండంలో ఈ ప్రజలు, ఇప్పుడు కృత నిబంధనలో ఈ రెండింటిని కలిపాడు. సంఘము, వ్యక్తిగతమైన అవయవము, రెండింటిని కలిపి సంఘములో ఉన్న అవయవముగా కలిసి చేసే ఆధిక్యత గల ప్రజలు మనల్ని ఉంచాడు. మెట్టు వెంబడి మెట్టు వ్యక్తిగతంగా నేర్పిస్తున్నాడు. ఎప్పుడంటే సంఘములో నీవు ఉన్నప్పుడు, సంఘముతో జత చేయబడినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు కాదు. ఒంటరిగా ఉంటే నీవు ఆయన వాడు కాడు. ఎందుకంటే ముందే దేవుడు చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. భౌతికంగా చెప్పాడు, దాన్ని క్రొత్త నిబంధనలు ఎందుకు మంచిది కాదో చూపిస్తూ ఆయన శరీరంలో అవయవంగా చేసి ఐక్యత ఇచ్చాడు. అందుకే 133వ కీర్తనలు అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు. దాని నుంచే ఆశీర్వాదం అది కోరుతున్నాడు, దాని నుంచే విజయం. ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్నే అలాంటి జీవితాన్ని ఇప్పుడు ప్రజగా ఇశ్రాయేలుకి మోషే నాయకత్వంలో నేర్పించాడు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో నేర్పిస్తున్నాడు. ఇప్పుడు స్వాస్థ్య భూమిలోనికి వచ్చి, ఇప్పుడు యొర్దాను దాటిన తర్వాత స్వాస్థ్య భూమిలో వారి పరిశుద్ధుల స్వాస్థ్యమని పిలువబడే క్రొత్త నిబంధనలో దాన్ని స్వతంత్రించుకునే నిమిత్తమై స్వాధీనపరుచుకునవలసిన సంగతులను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ విధానంలో తప్పిపోతున్నారు, పతనాలు ఉన్నాయి. అయితే ప్రభువు మీద ఆధారపడటం ఎట్లో నేర్పిస్తున్నాడు. అదే ఇక్కడ మనం చూస్తాం. అక్కడ అబ్రహాము జీవితంలో రాజులను జయించి వచ్చాడు, సంహరించి వచ్చాడు. మెల్కీసెదెకును చూస్తాం. ఈ క్రమాన్ని అక్కడ చూస్తాం. ఇక్కడ యెహోషువ ద్వారా సంఘముగా, ఇశ్రాయేలుగా, యోధులుగా రాజులను జయించుట, దేశములను స్వతంత్రించుకున్నట. ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ భూమి మీద మన జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో ప్రభుని అంగీకరించిన దేవుని ప్రజలంగా ప్రభుతో సదాకాలం నుండికై తీసుకొని పోబడక మునుపు మనము సాధించిన విజయాలు ప్రభువుకు చూపించాలి అక్కడ. అయితే విజయం మంది కాదు, ప్రభుదే. మనం చేయవలసిందల్లా ఏమంటే, రోమాపత్రికలు అంటాడు కదా, ఆయన మన పక్షమునుంటే మనకు విరోధి ఎవడు. కాబట్టి ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువును మన పక్షముగా, లేదంటే ఆయన మన పక్షముగా యుద్ధము చేయనట్లుగా, లేదంటే ఆయన పక్షమైన వారముగా మనం ఉండునట్లుగా ఉంచుకుంటే చాలు. మిగిలిందంతా ఆయన చేసుకుంటాడు. అంటే ఆయనతో కలిసి సహవాసం చేయుటకై, ఆయన మన మధ్య నివసించుటకై యోగ్యమైన ప్రవర్తన సంఘములో, కుటుంబంలో, వ్యక్తిగతంగా మనం ఉంచినప్పుడు, ఉండనిచ్చినప్పుడు, అంటే మనలో ఆయన నివసించుటకు యోగ్యత అంటే కాని సంగతులు ఏమైతే ఉన్నాయో, ఆయన నివసించడానికి యోగ్యమైన సంగతులు ఏమి లేవో అవన్నీ సరి చేసుకొని ఆ పాపమంతటిని పరిహరించిన తర్వాత ఇప్పుడు ప్రభు సిద్ధపరిచిన సంగతులు మనకి ఇస్తాడు. ముందుగానే సిద్ధపరుస్తాడు, అందులో సందేహం ఏమి లేదు. దేన్నైతే ప్రభువుని అడుగుతున్నావో,
దేని కొరకే వేచున్నాం, అది భౌతికమైనవి కావచ్చు, ఆత్మ సంబంధమైన సంగతులు కావచ్చు. ఏవైనప్పటికీ రెండింటి విషయమే ప్రభువుకు బాధ్యత ఉంది. భౌతికంగా మీకు ఇస్తాడు, ఆత్మీయంగా మరి విశేషంగా మనకి ఇస్తాడు. కాబట్టి అందుకే జ్ఞాపకం చేసుకోవాలి. అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచాడు. నీ కొరకే నా కొరకే. నువ్వు దేవుని ప్రేమించి బిడ్డవు, నువ్వు నీకు సిద్ధంగా ఉంచాడు. అడవి పువ్వుల్ని అట్లా అలంకరిస్తే మరి విశేషంగా నీ విషయమే నా విషయమే బాధ్యత కలిగి ఉన్నాడు. అందులో సందేహం ఏం లేదు. అయితే విషయం ఏంటంటే ఆయన మనతో ఉండుటకై తగిన వారంగా మనం జీవించుట, మన పక్షమున ఆయన పని చేయనివ్వాలా. అందుకే మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున అంటాడు. ఆయన పని చేయనివ్వాలా. ఆయనను మనలో పని చేయనివ్వాలంటే మన శక్తి వాడకూడదు, మన జ్ఞానం వాడకూడదు, మనకు కలిగినవన్నీ సున్నా చేసేసుకోవాలి. ఒక పక్క మన పక్షాన మనం మన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ, మన ధనాన్ని ఉపయోగిస్తూ, మన బలాన్ని ఉపయోగిస్తూ, మానవ సంబంధమైన సోర్స్లని ఉపయోగిస్తూ ప్రభువును కూడా సహాయం చేయమంటే ఆయన చేయడు. ఆయన మనతో ఉండడు. అలాంటప్పుడు చేస్తే సంపూర్తిగా ఆయనకి అప్పగించాలా, లేదా సంపూర్తిగా మనం చేసుకోవాలి. అదే ప్రకటన గ్రంథంలో అంటాడు, అటు వెచ్చగానైనా చల్లగానైనా ఉండాలి. నిలువెచ్చని స్థితిలో నీవు ఉన్నావు, రెండింటినీ కోల్పోతావు. అయితే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయనను మన జీవితం సంపూర్ణ అధికారానికి, ఆయన అధికారానికి అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయనకి ఇస్తే తులసి పత్రికలు అంటాడు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం అంటాడు. ఆయన కోరుకునేది అది. ఉంటే శిరస్సుగా అన్నిటిలో ప్రాముఖ్యత తీసుకుంటాడు, లేకపోతే ఆయన ఉండడు. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, ఆ స్వభావాన్ని ఆయన విడిచిపెట్టలేడు. ఎలాగైనా అబద్ధమాడ నేరడని రాయబడితే వచ్చిందో, ఎలాగైనా అపనమ్మకస్తుడు కాడు అని రాయబడితే వచ్చింది. నమ్మదగిన వాడు కాడు, ఆయన అన్ని విషయాల్లో నమ్మదగిన దేవుడు. అట్లా స్వభావాన్ని, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు. ఆయన దేవుడు. మరి దానికి విరోధంగా ఆయన చేయలేని పరిస్థితిలో అట్టి ప్రేమ, అట్టి పరిశుద్ధత, అట్టి కృప ఆయనలో ఉండగా మనం వాటి మీద ఆధారపడకుండా, ఆయన మీద ఆధారపడకుండా ఎంతో కొంతైనా మన స్వచిత్తాన్ని ఉపయోగించినప్పుడు ఆయన మనతో రాడు. అదే ఇశ్రాయేలు విషయంలో అంటాడు, నేను మీతో రాను, కావాలంటే మీకు ఆశీర్వాదాలు ఇస్తాను, అలాంటి స్వాధీనం చేసుకోండి అన్నాడు. 33వ అధ్యాయం నిర్గమకాండం. అయితే ఆయన సన్నిధిని కోరుకోవాలి నీవు నేను. ఆయన సన్నిధిని కోరుకోవడం అంటే ఏదో నోటితో ప్రభా నీ సన్నిధి మాతో రావాలని చెప్పేది కాదు, ఉండనివ్వాలా. ఆయన దేవుని పరిశుద్ధాత్మకు ఆలయంగా నేను చేసుకున్నప్పుడు ఆ ఆత్మకు విధేయత చూపించాలా. ఆత్మ వాక్యంలో దేని చెప్తున్నట్టు దాని ప్రకారం నడుచుకోవాలా. అది భౌతికమైన నేత్రాలకు కీడుగా కనబడినా సరే, మేలుగా ఉంటే ఎలాగో చేస్తాం. కీడుగా కనబడినా ముందు నీకు తెలియదు దాని అంతం. ఆరంభం నుంచి అంతం ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆ సంగతులు మనం దృష్టి ఉంచి ప్రభువు మీద మన చింత యావత్తు వేస్తే ఆయన చూసుకుంటాడు. ఆయన మన పక్షాన ఉంటాడు. ఆయన మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవడు ఉండలేడు. ఎవడు ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడి గెలవగడవాడు ఎవడు లేడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ క్రమక్రమంగా ఇశ్రాయేలీయులకు నేర్పిస్తూ వస్తున్నాడు. ఇంత నేర్పించినా తప్పిపోతున్నారు, మనము తప్పిపోతాం. ఎందుకంటే వాడు మన విరోధి అని అపవాది. వాడు వెలుగుదూత వేషం వేసుకుంటాడు, గర్జించి సింహం వలె ఉంటాడు. ఆ సంగతులు చూస్తాం. ఈ వేషానికి వారు కనుగొనలేకపోయారు గిబియోనీయుల్ని. సరే, తర్వాత ప్రత్యామ్నాయాన్ని దేవుడు చూపించాడు. సరే, అదంతా మనం చూస్తూ వచ్చినాం. సరే, ఇప్పుడు 10వ అధ్యాయంకి వచ్చేసరికి చూడండి, మొదటి వచ్చినాం. యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు కాబట్టి ఇది ఖచ్చితంగా లోకం చూస్తుంది. దేవుని ప్రజలు, లేదంటే దేవుని అప్పుడు ఇశ్రాయేలీయులు కావచ్చు, ఇప్పుడు దేవుని ప్రజలమైన సంఘము కావచ్చు, రహస్యంగా ఏది ఉండదు. ఎందుకంటే ఇది ఎలాంటిది, కొండ మీద నుండి పట్టణము మరి అందరికీ తెలుస్తుంది మన సంగతి. దాన్ని దాచిపెట్టేది కాదు. అటు ఇశ్రాయేలీయులు కానీ లోకములో భౌతికమైన ఇశ్రాయేల్, నేటికి భౌతికమైన ఇశ్రాయేల్ భౌతికంగా, సంఘము కూడా అంతే. వాళ్ళేమీ రహస్యంగా ఉండేవారేం కాదు. వాళ్ళు మరుగుపరచడం అసాధ్యం. ఎందుకంటే వారు కొండ మీదనున్న పట్టణం.
ప్రజ్వలించే దీపస్తంభం మీద నిలువబెట్టబడిన దీపం వారు. వెలుగిచ్చు నిమిత్తమై, లోకమునకు వెలుగిచ్చు నిమిత్తమై లోకములో ఉంచబడిన దేవుని యొక్క పిల్లలు, క్రీస్తు యొక్క సారూప్యతను లోకానికి చూపించే రాయబారు, లోకాన్ని దేవునితో సమాధానపరచువారు. ఇట్టి ప్రజలమైన మనకు దేవుడిచ్చిన ఆధిక్యత ఇది. అందుకొరకే మన సంగతులన్నీ లోకానికి తెలుస్తాయి. ఇదేమి రహస్యం దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు. అదే ఇక్కడ ఆ విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఒక క్రమం ఉంటుంది. ఏంటా క్రమం? అప్పటికప్పుడు తెలిసిపోయిన సంగతులు కాదు, ఒక క్రమ ప్రకారమే ఆయన పట్టుకున్నారు, జయించారు. ఎలాగ జయించారంటే, ఎరుకోకు అతని రాజుకి ఎట్లా చేశారు, వారిని ఎట్లా జయించారు, అలాగే హాయిని దాని రాజును నిర్మూలన చేశారు, స్టెప్ బై స్టెప్. ఆ తర్వాత ఒకవేళ గిబియోనీలు వారికి భయపడి మారువేషం వేసుకున్నారు, ఏం చేసుకున్నారు తర్వాత సంగతి, భయపడి వారిని ఆశ్రయించారు ఇశ్రాయేలీయుల్ని. ఆ కారణం చేత వారితో సంధి చేసుకున్నారు. ఈ సంగతి అందరికీ తెలుస్తున్నాయి. అదే మనం చూస్తాం 2వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో రాహాబు మాటలు చెప్పింది. మేము విన్నాం, భయపడ్డాం, మా గుండెలు నీరే కరిగిపోయినాయి. ఇవి వింటున్నారు. సంఖ్యాకాండంలో కూడా చూస్తాం, మిద్యానీయులు, ఆ సంఖ్యాకాండంలో కూడా ఆ సంగతులు చూస్తాం. కాబట్టి మాకు ముందే ఇవి వినబడుతున్నాయి. ఎందుకంటే సామాన్యం కాదు, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు విడిపించబడటం అనేది గొప్ప అద్భుతం. అదే గొప్ప అద్భుతం అంటే ఎర్ర సముద్రం దాటడం మరింత గొప్ప అద్భుతం. ఇలాంటి అద్భుతాలు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు సీహోను, ఓగు దాటుకుంటా ఇప్పుడు యొర్దాను దాటారు, ఎరికో, హాయి, ఇప్పుడు గిబియోనీయులు సంధి చేసుకున్నారు. ఇవి వినినప్పుడు వారి ఎదురు కూడా రెండు సంగతులు. ఒకటి, సంధి చేసుకోవడానికి రావాలా, లేదంటే యుద్ధం చేయాలి. అయితే వారి దుష్టత్వాన్ని బట్టి ఫరో హృదయం కఠినపరచబడి వీరు కూడా కఠిన హృదయులే. అందు నిమిత్తమే వాళ్ళు ఏం చేస్తున్నారు, భయపడ్డారు. కానీ 2వ వచనం, ఎందుకు భయపడ్డారంటే గిబియోను గొప్ప పట్టణమై ఎంచబడింది, హాయి కంటే గొప్పది, శూరులు. కాబట్టి యెరూషలేము రాజు అదోనీసెదెకు సంధి చేసుకున్నారు. ఇప్పుడు గిబియోనీయుల పట్టణాన్ని ఏం చేయాలా, నాశనం చేయాలి. కాబట్టి మాతో రండి. ఎవరితో అంటున్నారు ఇప్పుడు? హెబ్రోను, అర్మూతు, ఈ రాజు, లాకీష్ రాజు, ఎగ్లోన్, దెబీర్, ఈ రాజులు ఉన్నారు. వీరందరూ కలుసుకున్నారు. ఇప్పుడు దేనికి వ్యతిరేకంగా? గిబియోనీయులకు వ్యతిరేకంగా. ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా లేస్తారు. అదే జ్ఞాపకం చేసుకోవాలా. ప్రభు ఎప్పుడైతే పేతురుని అన్నాడు, నేను కోరుకున్నానంటే, శత్రువు కూడా, సాతాను కూడా గోధుమల వల్లే జలించుటకు కోరుకున్నాడు. నియమించబడిన వానికి ఎదిరింపులు ఎక్కువ ఉంటాయి. అయితే ఎదిరింపులో ప్రభు వారి పక్షాన ఉన్న కారణం చేత విజయం కూడా ఉంటుంది. దేవునికి లోబడినంతసేపు విజయం. ఎందుకంటే వారి పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు వారిగా. మన జీవితాల్లో కూడా అదే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎటువంటిదైనా, ఎంతమంది కలిసిపోయినా, ఎంత ఎక్కువ మంది నాకు వ్యతిరేకంగా ఉన్నారంటే అంత ఎక్కువగా ప్రభు మన పక్షాన కార్యం చేస్తున్నాడు అని అర్థం. ప్రభు చిత్తానుసారంగా ఎంత లోబడి వెళ్తామో భౌతికంగా అంత ఎదుర్కోలు అంత వ్యతిరేకత ఎదుర్కొనవలసి ఉంటుంది. అది ఖచ్చితం. అయితే వీటిలో సమాధానం ఉంటుంది. కలవరము కనబడదు. ఎందుకంటే మనతో సమాధానకర్త అయినా దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన ఉండగా మనమేం భయపడం. ఆయన మనతో ఉండగా మనకెందుకు భయం? అంతా ఆయనే చూసుకుంటాడు. ఎప్పుడు భయం? మనం ఏమైనా చేయాలి మన సొంతంగా అన్నప్పుడు మనకు భయం వస్తుంది. ఎప్పుడైతే భయం వస్తుందో దేవుడు అక్కడ ఉండడు, మనతో ఉండడు. ఆయన మీద ఆధారపడినంతసేపు నీకు భయం ఉండదు. కాబట్టి ఆయన మీదే భయం ఉంటుంది, కానీ పరిస్థితుల మీద భయం ఉండదు. భయభక్తులు ప్రభు మీద నిలుపుతావు, కానీ పరిస్థితుల మీద ఉండదు. మనుషులకు లోబడం, మనుషులకి తల వంచం. ఆ కారణం చేత ప్రభు మన పక్షాన్ని యుద్ధం చేసి తగిన దాన్ని రుజువుపరుచుకుంటాడు. ఆయన యందు నమ్మికించువారు ఎక్కడ కలవరపడరు, తప్పిపోరు, పడిపోరు అన్న సంగతిని ఆయన రుజువుపరుచుకుంటాడు. ఆయన బాధ్యతగా తీసుకుంటాడు దాన్ని. అది మనం తప్పుకోకూడదు. ఆ విషయం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ఎలాంటి కృంగుదల, నిరుత్సాహ పరిస్థితి మన జీవితాల్లో వచ్చినా, లేదంటే మనం ప్రభుని అడిగే సంగతుల్లో
ఇంకా దొరకట్లేదు అంటే ఎంతగా అడుగుతున్నామని హృదయంలో ఎంత వేదన బాధ ఉన్నా కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనలో పాపం ఉండాలా, లేదా మన శక్తిని ఒక పక్క ఉపయోగిస్తూ ప్రభుని అడుగుతూ ఉండాలా, అది జ్ఞాపకం చేసుకోండి. ఒక పక్క మనం మనుషులంగా మన శక్తిని లేదా మన జ్ఞానాన్ని, ఇది ఉంటే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగుంటుంది కదా, ఇది జరిగితే బాగుంటుంది కదా, దానికోసం ఇలా ముందుగానే సిద్ధం చేసుకుంటా ఓ పక్క దేవుడిని కూడా సహాయం చేయమని అడుగుతా, రెండు మార్గాలు కూడా వెళ్తే ప్రభు సహాయం చేయడు. ఆయన చిత్తం కనబడదు. ఆయన చిత్తం కనబడాలంటే సంపూర్తిగా లాక్, ప్రభువా నీవే, అంతే. నా వల్ల కాదు, మేము చేయలేం, మాకు దిక్కు తోచదు, మేమేం చేయలేం, నీవే మాకు దిక్కు. ఆ స్థాయిలో నీవు ఉంటే ప్రభు సహాయం చేస్తాడు. అదే జ్ఞాపకం చేస్తాడు. అయితే వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ కలిసి 3-4 వచనాల్లో చూస్తే గిబియోనీయులతో యుద్ధం చేశారు. అప్పుడు గిబియోనీయులు వచ్చి యెహోషువ దగ్గరికి వర్తమానం పంపించారు. వాళ్ళు వస్తున్నారు, ఇలా మాకు సహాయం చేయి. వాళ్ళు ఏం చేశారు? 7వ వచనం, యెహోషువయు అతని యొద్దనున్న యోధులందరూ శూరులందరూ గిల్గాల్ నుండి బయలుదేరారు. ఇది చాలా ప్రాముఖ్యమైన నియమం. ఇది పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ. వాళ్ళు ఎక్కడి నుండి బయలుదేరారు? గిల్గాల్ నుండి బయలుదేరారు. గిల్గాల్లో ఏం పెట్టుకున్నారు? దాటించారు కదా, వారిని దాటించిన మందసం, యెహోవా నిబంధన మందసాన్ని ఎక్కడ పెట్టారు వారు? గిల్గాల్. అంటే ప్రత్యక్ష గుడారం ఏం వేయలేదు కానీ అక్కడ గిల్గాల్లో పెట్టారు వారు. అంటే వేసినట్టు కనబడలే. వాళ్ళు బయటకు వచ్చాక దాదాపు ప్రత్యక్ష గుడారాన్ని ఎక్కడ వేశారు వారు? ఏ ప్రాంతంలో వేశారు చెప్తారని ఆగాను, నాకు తెలుసు, చెప్పట్లేదు. ప్రత్యక్ష గుడారాన్ని యోర్దాను దాటాక మొట్టమొదటిసారి ఎక్కడ వేశారు వారు? సరే, క్లూ ఇస్తే చెప్పేస్తారు. సమూయేలు దినాల వరకు అక్కడే ఉంది. ఏలీ దినాలు ఎక్కడుంది? షిలోహులో ఉంది. 18వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము, అప్పటి వరకు కూడా మందసం ఎక్కడ ఉందంటే గిల్గాల్లో ఉంది. అంటే షిలోహుకు వచ్చాక ప్రత్యక్ష గుడారం వేశారు. అంతకు ముందు వరకు ఎక్కడి నుండి? గిల్గాలులో ప్రత్యక్ష గుడారం, లేదంటే ప్రత్యక్ష గుడారం వేసినట్టు కనబడకపోయినా మందసం అక్కడే ఉంది. మందసం అక్కడే ఉంది, పాళెం అక్కడే ఉంది. పాళెంలో నుండి బయలుదేరారు. యుద్ధం ముగించుకొని ఎక్కడికి వచ్చారు? పాళెంలోనికి వచ్చారు. ఎక్కడ పాళెము? గిల్గాల్. గిల్గాల్లోనంటే ఏ యుద్ధమునికైనా దేవుని సన్నిధిలో నుండి సమాజముగా ప్రారంభమై మళ్ళా అక్కడ అయిన తర్వాత సమాజమునందుకు ఈ శూరులు, ఈ యోధులు, పరాక్రమవంతులందరూ యుద్ధానికి వెళ్ళేటప్పుడు సమాజము నుండి, లేదంటే మందస్సము నుండి, దేవుని సన్నిధి నుండి, సంఘం నుండి బయలుదేరారు. మళ్ళీ ఎక్కడికి వచ్చారు? మళ్ళీ అక్కడికి వచ్చారు. చాలా చోట్ల ఈ అధ్యాయంలో చూస్తాం కదా, 10వ అధ్యాయంలో భయంకరమైన యుద్ధాలు చేశారు. చేసి మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు? 15వ వచనం, గిల్గాల్లో ఉన్న పాళెంలోనికి తిరిగి వచ్చారు. ఇంకా చాలా చోట్ల ఆ సంగతులు ఉంటే చివరి వచనంలో కూడా కనబడుతుంది. చివరి వచనం, తర్వాత యెహోషువయు తిరిగి వస్తారు యుద్ధానికి. గిల్గాల్లోని పాళెంలో నుంచి మందసం దగ్గర నుంచి వెళ్తున్నారు. మళ్ళీ యుద్ధం అయిపోయింది, విజయం పొందుతున్నారు, మళ్ళా గిల్గాల్కి వస్తున్నారు. ఇది దైవ క్రమం. పంపబడుట, క్రొత్త నిబంధనలు అదే చెప్పాడు. సంఘము ద్వారా పంపబడి పరిచర్య చేసుకుని మళ్ళా వచ్చి ఎక్కడ రిపోర్ట్ ఇచ్చారు? సంఘములో చెప్తూ వచ్చారు. ఇది దైవ క్రమం. అందుకే వ్యక్తిగతమైన పరిచర్య సంఘములో లేదు. సంఘానికి బయట పరిచర్య లేదు. లెక్కించబడే పరిచర్య, అది చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగతంగా వెళ్ళి స్వార్థ చేసుకొని వచ్చేస్తాం, లేదంటే వేరే వేరే సంగతులు, పిలుపు లేకుండా సేవకులుగా పిలువబడుతూ, లేదంటే పిలుపు లేనిదే ప్రభు, ఏదంటే సంఘాన్ని ఆనుకోకుండా నువ్వు ఏదైనా కృపావరాలు వాడచ్చు, కానీ అది దైవ క్రమం కాదు. పంపబడని ఎడల అంటాడు అక్కడ. రెండోది, పంపేది ప్రభునే కాదు అక్కడ. అందుకే రాస్తాడు అక్కడ, సంఘము వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి పంపారు. అక్కడ సంఘం ఎక్కువ, పెద్దలు ఎక్కువ, అక్కడ ప్రాముఖ్యత కాదు. దేవుడిచ్చిన స్థాయి సంఘానికి ఇచ్చాడు. మరి ఘనత అపొస్తలులు, ప్రవక్తలు, ఎంత సంఘ నమూనా, పరిచర్య ధర్మము యొక్క నమూనా ఇచ్చిన ప్రాముఖ్యత దేనికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. మోషేని అంత ఐగుప్తులో నుండి, అంత బానిసత్తులో నుండి ఇశ్రాయేలును విడిపించటకు ఒక గొప్ప నాయకుడిగా వాడుకున్న సంఘాన్ని ఒక్క మాట అన్నాడు,
కీర్తనలు ఏమంటాడు? పెదవులతో కాని మాట పలికాడు అన్నాడు. టాలరేట్ చేయలేదు దేవుడు. చాలా ప్రాముఖ్యం. అంటే దాని ఉద్దేశము సంఘము నాయకుని మీద అజమాయిషీ చేయమని కాదు అక్కడ ఉద్దేశం అది కాదు. దేవుని దృష్టిలో ప్రాముఖ్యత దేనికి ఉందంటే సంఘానికి ఉంది. అదే సంఘంలో మోషే కూడా ఉన్నాడు, అది జ్ఞాపకం చేసుకోవాలి. అదే సంఘం, ఇశ్రాయేల్ సంఘం, అరణ్యంలోని సంఘంలో ఎవరున్నారు? మోషే కూడా ఉన్నాడు. ధర్మశాస్త్రం తెచ్చినవాడు అతనే. ఆ ధర్మశాస్త్రానికి లోబడవలసిన వాడిలో ఇశ్రాయేలుడిగా మోషే కూడా ఒక్కడే. కాబట్టే అదే ధర్మశాస్త్రం చొప్పున తన పరిచర్యను పోగొట్టుకున్నాడు. అదే ధర్మశాస్త్రం చొప్పున సంపూర్తి చేయలేకముందు వేరొక మార్గంలో ప్రభు దాన్ని సంపూర్తి చేయించాడు. ఎందుకంటే ఒక్కటే నియమం, ఎవరికైనా ఒకటే, మోషేకైనా ఒకటే. ఎందుకంటే ఇశ్రాయేలులోని వాడు మోషే, అది జ్ఞాపకం చేయబడుతుంది. అందుకొరకు ఈ దైవిక క్రమాన్ని మనం తప్పిపోకూడదు. అందుకే ప్రభు అట్లనే చేశాడు, అపోస్తలులు అలాగే చేశారు. అది దైవ క్రమం, అది సంఘ పరిచర్యది. ఇది దీనికి దాటి వెళ్ళిపోతే వ్యక్తిగతం, మేము ఇండివిజువల్, లేదంటే మేము సెపరేట్ ఇలా మాట్లాడి సార్వత్రిక సంఘంతో ఐక్యపరచుకోకపోతే ఎత్తబడే సంఘంలో మనం లేనట్టే. అదే జ్ఞాపకం చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన సున్నితమైన విషయాలు ఇవి. వారు గిల్గాల్లో నుంచి బయలుదేరారు, మళ్ళా గిల్గాలకే రావాలి. పంపబడ్డారు, మళ్ళీ వచ్చి అక్కడే అపోస్తలులు, వాళ్ళు పేతురు కావచ్చు, యాకోబు కావచ్చు, యోహాను కావచ్చు, పౌలు కావచ్చు, బర్నబా కావచ్చు, శీల కావచ్చు, లూకా కావచ్చు, ఎవరైనా సంఘము ద్వారా పంపబడిన తర్వాత పరిచర్య చేసి వచ్చి మళ్ళీ సంఘానికి రిపోర్ట్ చేశారు. ఇది దైవ క్రమం. ఆ క్రమంలోనే మనం కూడా కొనసాగుతున్నాం. ఇది అవసరం మనకి. సంఘ ప్రార్థన బలం పరిచర్యకి. మళ్ళా వచ్చిన తర్వాత ఈ కార్యముల విషయమే ప్రభు సహాయం చేసినందుకు సంఘముతో కలిసి ఏం చేయాలి? ఇప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాం. ఇది దైవిక క్రమము. ఒక పేరు దాన్ని చెప్పకపోవచ్చు, కానీ ఆధారపడేది సంఘం మీదే. పరిచర్య చేయవలసింది సంఘము ద్వారా. అది సేవకులైనా, పెద్దలైనా, పరిచారకులైనా, భౌతికంగా చిన్నగా కనబడే భౌతిక పరిచర్యలైన ఏదైనప్పటికీ సంఘములోనే, సంఘం యొక్క క్రమములోనే జరగబడాలి. అది అక్కడ జ్ఞాపకం. కారణం ఏంటంటే, కారణం సంఘం మీద గొప్పదని కాదు. నిజమే సంఘం గొప్పదే. దాని గొప్పతనం ఎక్కడుంది? ఆ సంఘము మధ్య సంచరించున్న ప్రభులో ఉంది. ఆ 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించు వాళ్ళలో ఉంది. ఆ గుడారముల మధ్య నివాసం, ఆ యొక్క ఇశ్రాయేలు 12 గోత్రికులు గుడారముల మధ్య నివాసం చేస్తున్న మందసములో ఉంది ప్రభావం. అందుకంటాడు, ఏమని శపించగలను దేవుడు? అందుకంటాడు, ఇశ్రాయేల్లో యాకోబులో నేను ఏ వంకర్తనము, ఆయన ఏ వంకర్తనము కనుగొనలేదు. ఆయన యాకోబుకు వ్యతిరేకంగా ఏ మంత్రం లేదు, ఏ శకునం లేదు. ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే యాకోబు నీ గుడారములు రమ్యములు. ఎందుకంటే ఆయన ఉన్నాడు మధ్యలో, ప్రభు సంఘం మధ్యలో ఉన్నాడు. ప్రభుక ఘనత. సంఘం మధ్యలో సంచరించే దేవాది దేవుని యొక్క నివాస స్థలం అది సంఘం. నిన్ను నన్ను అట్లా ఏర్పరచుకున్నాడు ఆయన ఉన్నటికే. అది ఎప్పుడు మర్చిపోకూడదు. అందునిమిత్తమై సంఘానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. మన అవసరతలన్నీ సంఘంలో నుంచి తీరుస్తాడు. సంఘము ద్వారానే, బయట కాదు. బయట కూడా తీర్చగలడు, నిలిచి ఉండేది కాదు అది. అది ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సరే చూడండి 7వ వచనం. యెహోషువయు మళ్ళీ ప్రభు ధైర్యపరిచాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు, భయపడద్దు, వాళ్ళు నీకు అప్పగిస్తున్నాను. 9వ వచనం. యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతా నడిచి హఠాత్, నిజానికి వీళ్ళకి ఎప్పుడు ఇదే దైవక్రమం ఏంటంటే, ఎప్పుడు మొదట వాడు ప్రయత్నం చేస్తాడు రావడానికి, శత్రు ప్రయత్నం చేస్తాడు ముందు, శోధకుడు ముందు రావడానికి ప్రయత్నం చేస్తాడు. వానికంటే ముందు దేవుడు చెప్తాడు నీ దగ్గరకు వచ్చి ఏం చేయాలో. ఎప్పుడు నీవు ఆయనది కనిపెట్టినప్పుడు, నువ్వు ఆయన నీ యొద్దకు వచ్చి చెప్పుటకై తగిన జీవితం నువ్వు జీవించినప్పుడు, ఆయన కట్టి స్పేస్ నువ్వు ఇస్తే, ఆయన రావడానికి తగిన జీవితం నీలో ఉంటే, ఆ పరిశుద్ధత ఆయన చెప్పినట్టు చేస్తే,
అదే ఆ ఆదికాండ 14వ అధ్యాయంలో చూస్తాం. ఆ మొట్టమొదటిసారి ఆ యుద్ధం చేసినప్పుడు అదే అక్కడ కనబడుతుంది. నిలబడ్డాడు అట్లా, రాజీ పడలేదు అబ్రహాం. మిగిలిన వాళ్ళు రాజీ పడిపోయినట్టు రాజీ పడలే. శోధకుడు రావడానికి సిద్ధమయ్యాడు సొదొమరాజు. వాడు రాకముందే ఎవరు వచ్చారు? మెల్కీసెదెకు వచ్చాడు. ముందు బయలుదేరింది సొదొమరాజే బయలుదేరాడు, కానీ ముందు ఎవరు వచ్చారు? మెల్కీసెదెకు వచ్చాడు. ముందు ఇచ్చి వర్తమానం ఇచ్చేసి వెళ్ళిపోయాడు, నువ్వు ఇట్లా చేయాలంతే. అప్పటికి అబ్రహాంకి ఏం తెలియదు, వీడు వస్తాడని శోధిస్తాడని. తర్వాత శోధించాడు, శోధనలో ప్రభు వైపు నిలబడ్డాడు కాబట్టి విజయం పొందాడు. నీకు నాకు అదే, యెహోవా సన్నిధిలో యెహోషువ నిలిచున్నాడు, లేదా దానికి తగినట్టుగా ప్రజలను కూడా నడిపిస్తున్నాడు. దేవుని వాక్యమందు కుడికి కానీ ఎడమ కానీ తప్పిపోవట్లేదు, చక్కగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి దేవుడు వెంటనే వచ్చి చెప్పాడు, భయపడొద్దు, నీ చేతికి వారిని అప్పగించున్నాను, ఎవడు కూడా నీ ఎదుట నిలువలేడు. హఠాత్తుగా పడ్డాడు. వెళ్ళి ఇప్పుడు వాళ్ళు వీళ్ళ మీద పడ్డాం కాదు, వీళ్ళు వాళ్ళ మీద పడితే 10వ దేవుడే అన్నీ చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. చేయవలసింది యెహోషువ చేశాడంతే, దేవుడు చెప్పింది చేశాడంతే. దేవుడే ఆ పక్కన కార్యం చేస్తున్నాడు, కార్యం సఫలం చేసేవాడు ఆయనే. యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరిచాడు కదా అని వీళ్ళ పని లేదా అంటే ఉంది వాళ్ళ పని. వాళ్ళు ఏం చేశారు? యెహోషువ అతని జనులు ఏం చేశారు? గిబియోను ఎదుట మహాఘోరంగా వారిని, వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి, కానీ వాళ్ళని అప్పగించేది ఎవరు? చెప్పినవాడు అప్పగిస్తాడు. భయపడొద్దు, నేను నీకు అప్పగిస్తానన్నవాడు వెళ్ళి కలవరబెట్టి అప్పగించాడు. నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి. అప్పగించిన పనులు నమ్మకంగా ఉండాలా. కత్తివాత హతం చేశారు వాళ్ళు. తర్వాత ఈ యోధులు వారిని తరిమి హతం చేశారు. ఇంతగా వీళ్ళు చేస్తే దేవుడు మళ్ళీ ఆయన వైపు నుంచి ఆయన ఏం చేశాడు? గొప్ప వడగండ్లు వేశాడు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, కత్తి చేత వారు చంపిన వారి కంటే వడగండ్ల చేత చచ్చిన వారు దేవుని కార్యాన్ని చూస్తారు. వారి తర్వాత చెయ్యాలనుకున్న చిన్న పన్ను చేస్తే చాలు, అంతా ఆయనే ప్రిపేర్ చేస్తాడు. ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే చాలు. ఏమంటాడు ఆయన? కొంచెంలో నమ్మకంగా ఉండు, పెద్దవాటి మీద నీవు అధికారమే అంట. ఈ కొంచెంలో నమ్మకం ఉంటే చాలు, నీ పక్షాన్ని యుద్ధం ఆయన చేస్తాడు. ఆ కొంచెంలో తప్పిపోవద్దు. ఆ కొంచెంలో మీ భౌతికమైన జ్ఞానం మీద, ఆలోచనల మీద, భద్రత మీద ఆధారపడద్దు. అదే దేవుడు మనకు జ్ఞాపకం చేసేది. కొంచెంలో నమ్మకం ఉండు ప్రభు విషయంలో, అనేకమైన వాటి మీద నిన్ను పైన ఉంచుతాడు. తర్వాత చూడండి 12వ వచనం. అమరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు అందరూ వినిచుండగా యెహోషువ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు దేవునికి. ఏమన్నాడు? ఎప్పుడైతే దేవుడు మన పక్షాన ఉంటాడో, సృష్టి మీద అధికారం ఇచ్చాడు అక్కడ దేవుడు మానవునికి, రుజువుపరుచుకుంటున్నాడు. సృష్టిని నిర్వహించే ప్రభువు సృష్టి మీద అధికారం ఇచ్చాడు నిజమే, కానీ సర్వ సృష్టిని నిర్వహిస్తున్న వాడెవడు? దేవాది దేవుడు. ఆయన సృజించడు మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు? దాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ నిర్వహించే ప్రభువు దగ్గరికి వెళ్ళాలా. అధికారం ఇచ్చాడని డైరెక్ట్గా మాట్లాడడం కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రార్థన, యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? సూర్యుడని నిలువు, అక్కడ గిబియోనులో నిలువు. తర్వాత చంద్రుడని వయోను లోయలో జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచాడు. అని అర్థం ఏంటంటే ప్రభు దాన్ని ఆపాడు. అది అక్కడ దేవుని ప్రజల పక్షములో దేవుని చిత్తము నెరవేర్చే విషయంలో ఏ సృష్టి అడ్డు రాదు నీకు. ఎందుకంటే ఆ సృష్టిని నిర్వహించేవాడు నీకు అధికారం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసేది ఆయనకి, ఆయన పక్షాన్ని నువ్వు మాట్లాడుతున్నావు, దేవుని పక్షాన్ని మాట్లాడుతున్నాడు యెహోషువ. దేవునితో ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని పక్షాన్ని సూర్యునితో అధికారంతో చెప్తున్నాడు. సూర్యుడని ఒకడు ఆగు, చంద్రుడని ఒకడు నిలువు. ఏమైంది? నిలిచాడంతే. కారణం చెప్పాడు, నా కోసం కాదు. యాకోబు పత్రికలో అంటాడు, మీరు మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకేమి, పైగా మీకు యుద్ధములు, కలహములు, పోరాటాలు, హత్యలు, కలవరాలు. కారణం ఏంటంటే మీకోసం అడుగుతున్నారు. ఆయన కోసం అడగట్లేదు. ఏం చేస్తున్నాడు? జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు. ఇది ఉద్దేశం. యెహోవా శత్రువులు దేవుని ప్రజల మీద లేచారు కాబట్టి వీరు తమ శత్రువుల మీద, దేవునికి శత్రువులుగా ఉంచబడిన అప్పటి వరకు ఆ కనానీయులందరూ కూడా, అక్కడ ఉంచబడిన రాజులందరూ కూడా వారి మీద పగ తీర్చుకునే వరకు ఏం చేయాలి? ఇప్పుడు నిలిచాడంతే. దేవుని చిత్తం నెరవేర్చబడిన నిమిత్తమై నీవు ఒక స్టెప్ ముందుకేస్తే అంతా నీకు లోబడుతుంది, అన్ని నీకు లోబడతాయి. ఈ యొక్క
సరళమైన సులభమైన సింపుల్ టెక్నిక్ తెలియక అనేక పర్యాయములు సృష్టి చేతులకు మనం వెళ్ళిపోతాం. కాదు, దానిపైన మనం ఉంచాడు. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి అని రాశాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనాల్లో. ఆ బలాతిశయం చేత ఆయనను క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే రాబో యుగమునందును పేరు పొందిన, యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే హెచ్చుగా పైకి లేపి ఏం చేశాడు ఆయన? ఇప్పుడు పాస్టర్ని కూర్చుని పెట్టాడు. తర్వాత మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద పెట్టాడు. ఆ సమస్తమును ఆయన పాదముల కింద పెట్టినప్పుడు ఆ పైనే ఉన్నాం. ఆ పాదముల పైన ఉన్న క్రీస్తు శరీరంలో నేను ఉన్నాం. అవయవంగా అన్నీ మన కిందే ఉన్నాయి. అయితే దాన్ని వినియోగపరచవలసిన విధానాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. యెహోవాకు ప్రార్థన చేశాడు, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకోవాలా, అప్పటి వరకు నువ్వు నిలవలసిందే. సూర్యుడా నువ్వు అక్కడ గిబియోన్లో ఉండు, చంద్రుడా నువ్వు అక్కడ వెయిట్ చేయి, ఎక్కడ అక్కడే ఉండు, బయటికి రాకు, అక్కడే ఉండు. అలాగే జరిగింది. అక్కడ సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిన. 13వ వచనం, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. వాళ్ళెవరు? వాళ్ళు యెహోవా ఆజ్ఞను నెరవేర్చువారు. వారు సహితం యెహోవా పక్షమున ఆజ్ఞ ఇవ్వబడిన తమ స్వాభావిక సిద్ధమైన దేవునికి లోబడవలసిన ఆజ్ఞను దాన్ని కూడా మీరవలసి వచ్చింది. దేనికంటే మానవునికంటే ఆధిక్యత ఇచ్చాడు. అక్కడ ఉద్దేశం అది, ఒక మానవునికంత ఆధిక్యత ఇచ్చాడు. అదే మాట అక్కడ రాస్తాడు 14వ వచనం, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినం ముందే గాని తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధం చేశాడు. అది అక్కడ ఉద్దేశం. యుద్ధ భూమిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యుద్ధ భూమిలో యెహోషువ ప్రజల్ని కాదు, సూర్యుడు చంద్రుడు చూసింది. ఎవరిని చూచారు? ప్రభు ఉన్నాడు అక్కడ. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షమున యుద్ధ భూమిలో ప్రభు ఉండగా అది సంపూర్తి చేయబడిందే. సూర్యుడు ఏం చేయకూడదు? అస్తమింప త్వరపడకూడదు. పైగా ఎక్కడున్నాడు? మధ్యలో ఉన్నాడు. ఆకాశ మధ్యమున సంపూర్ణమైన ప్రకాశాన్ని చూపిస్తున్నాడు. ఎప్పటి వరకు? యుద్ధము సంపూర్తి చేయబడు వరకు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఎవరుంటారు వారి మధ్యలో? ప్రభు ఉన్నాడు. యెహోవా వారి పక్షం యుద్ధం చేసినంతసేపు దాని కొరకే, దేవుని చిత్తము కొరకైనా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అది జ్ఞాపకం చేసుకో. నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదంటే ప్రభు అక్కడ ఉన్నట్లుగా మనం చేయట్లేదేమో, అది దేవుని చిత్తం కాదేమో జ్ఞాపకం చేసుకోవాలా. అది దేవుని చిత్తం అయితే దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడు అక్కడ ఉంటే ప్రకృతి సంపూర్తిగా లోబడుతుంది. అక్కడ నీ మాటకి సంపూర్తిగా లోబడుతుంది. ఏది అవసరం అది జరుగుతుంది అక్కడ. త్వరపడ్డు. పైగా మధ్యలో ఉంటాడు, సంపూర్ణమైన వెలిగిస్తాడు. కారణం ఏంటంటే నాడు యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల పక్షమున ఉన్నాడు. ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఈ పక్షం, నా పక్షం కూడా అట్లనే ఉంటాడు. ఎందుకంటే వారికంటే మరీ శ్రేష్టమైన వారం మనం. ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలం, సంఘం. తర్వాత చదవండి 15వ వచనం. తిరిగి వచ్చి ఇప్పుడు ఈ రాజులందరూ 5 పారిపోయి ఎక్కడ పోయారు? మక్కేదేందులు గుహలో దాగారు. ఆ సంగతి యెహోషువకు తెలుపబడింది. వెంటనే అక్కడ రాయి బెదిరించండి, వాళ్ళని ఎవరిని బయటికి రాకుండా ఏం చేయాలి? ఇప్పుడు కావులు ఉండండి చెప్పాడు. వెంటనే ఇప్పుడు 20వ వచనం, ఇదంతా జరిగింది. ఎన్ని దినాలు జరిగిందో మనకి తెలియదు, ఎన్ని నెలలు జరిగిందో మనకి తెలియదు ఈ సంగతులన్నీ. అయితే ఒక అధ్యాయంలో రాయబడిందని ఒకే దినం జరిగిందని కాదు, ఎంతమంది ప్రజలను చంపుకుంటూ వెళ్ళారంటే, ఇన్ని రాజ్యాలు, ఇన్ని దేశాలు జయించుకుంటూ వెళ్ళారు. మరి ఎన్ని నెలలు జరిగిందో కూడా మనకు తెలియదు. అయితే సంహరిస్తూ స్వాధీనపరుచుకునే విషయంలో ఒక్కను కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతికినవలే. వాళ్ళందరినీ ఏం చేశారు? సంహరించుకుంటూ వెళ్ళారు. దేవుడు చేయవలసింది చేస్తున్నాడు, వారి పక్షాన ఉన్నాడు. ఇప్పుడు దేవుడికి లేని దయా జాలి వీళ్ళకు ఉండకూడదు. పాపము విషయమై సున్నితంగా చూస్తాడు ఆయన.
సౌలుకి వచ్చేసింది ఆ హృదయం. ప్రభువుకు లేనిది ఎవరికి వచ్చింది? సౌలుకి వచ్చింది. అది అందుకే జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే స్వభావ విరుద్ధంగా మనం అయిపోతామో మన పక్షాన కూడా అలాగే జరుగుద్ది. ఎప్పుడన్నా ప్రార్థన చేయండి, ఎప్పుడన్నా అడగండి, ఏదన్నా ఇస్తానన్న దేవుడు. నువ్వు ఇప్పుడు సౌలు కొరకు ఏం చేయొద్దన్నాడు? సమూయేలుతో ప్రార్థన చేయొద్దన్నాడు. నీవు ఎప్పుడైతే దైవ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తావో నీ విషయం కూడా నా విషయం కూడా అట్లా అయిపోద్ది. జాగ్రత్త పడదాం. అందుకే సంహరించమంటే సంపూర్తిగా. అది యెహోవాకు హేమైంది. అదేమైనప్పటికీ చంపుకుంటూ పోవడమే. లేవీలు అదే చేశారు. ఇశ్రాయేలీయులను సైతం చంపారు. ఇక్కడ కూడా అంతే, చంపుకుంటూ వెళ్ళారు. అంత అయిన తర్వాత పట్టణాలకు వచ్చారు. తర్వాత మళ్ళా పాళెంకి వచ్చారు. ఎక్కడికి? మక్కేదా ఎందలి పాళెంలో ఎక్కడైతే రాజులను పెట్టి దాచుకుని అక్కడ అడ్డు పెట్టారో అక్కడికి వచ్చారు. 21వ వచనం. యెహోషువ యొద్దకు సురక్షితంగా తిరిగి వచ్చిరి. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక్క మాటైనా ఆడుటకు ఎవనికి నీ విషయం నా విషయం ప్రభు నెరవేరుస్తాడు. ఎప్పుడు? ఇదే క్రమంలో నీవు నేను ప్రవర్తిస్తే ఒక్క మాట కూడా భయపడతారు మాట్లాడడానికి వ్యతిరేకంగా. ఎవడు మాట్లాడలేడు. అదే జ్ఞాపకం చేసుకో. ప్రభు విషయమే పౌరుషం కలిగి జీవించు. ప్రభుని నా స్థాయిలో పెడతాడు. ఒక్కడు మాట్లాడలేడు వ్యతిరేకంగా. ఇప్పుడు వచ్చారు ఆ గుహ దగ్గరికి, వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరందరూ వెళ్ళి వాళ్ళ మెడల మీద ఏం పెట్టాలా? కాలు పెట్టండి, భయపడొద్దు. 25వ వచనం. యెహోషువ వారితో ధైర్యంగా ఉండండి. ఎవరితో యుద్ధం చేస్తారో శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టే అందరికీ చేశాడు. ఉరిదీశాడు, ఒక్కొక్క చెట్టు మీద పెట్టాడు, అలాడదీశాడు, సాయంకాలానికి శవాలు తీసేశాడు. ఇదంతా చదివాం కాబట్టి మనకు అర్థమైంది. మళ్ళీ తెచ్చి ఆ గుహలో పడేశారు, రాళ్లతో దాన్ని కప్పేశారు. ఇప్పుడు అక్కడి నుంచి చూస్తే మళ్ళా తర్వాత 28వ వచనం. అప్పుడు లైన్ వస్తున్నాడు. ఎరుకో రాజుకి ఎట్లా చేశాడో మక్కేదా రాజుకు అలాగే చేశాడు. అలాగే రాజును అందులో ఉన్న వారందరినీ ఏం చేశాడు? కత్తివాత హతము చేశాడు. 29వ వచనం. మళ్ళీ అంతే, నిశ్శేషంగా అందరినీ హతం చేశారు ఇశ్రాయేలీయులు. ఆ తర్వాత ఎరుకో రాజుకి చేసినట్టే అంతే. తర్వాత 31వ వచనం లాకీషు విషయం. తర్వాత ఇట్లా ముందుకెళ్ళే కొలది ప్రతిదానికి ఎగ్లోను దేబీరి రాజులందరినీ కూడా చంపుకుంటూ వస్తున్నప్పుడు వారిని ఆ రాజు అదే క్రమంలో అందరినీ చంపారు. అందరు వెళ్ళారు, అందరినీ చంపారు. అదే అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఈ ఏక మనస్సు కూడా అక్కడ చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిదీ ఒకే చోట అందరి పేర్లు కలిపి రాయలేదు. అందుకే ప్రతి రాజుని ఆ దేశంలో ఉన్న ప్రజల్ని ఒక్కొక్కదాన్ని హతము చేసుకుంటూ వచ్చారు. పైనోడికి అలా చేశారు, తర్వాత వాడికి అలాగే చేశారు. పైనోడికి అలా చేశారు, తర్వాత వాడికి అలాగే చేశారు. ఆ దేశాన్ని అలాగే చేశారు. ఇవన్నీ కూడా 38వ వచనం. అప్పుడు యెహోషువతో ఇశ్రాయేలీయులు అందరూ దేబీరు వైపు తిరిగి దేబీరు తన రాజు కూడా చేశారు. ఒకే క్రమం. అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి పాపము చిన్నది కానీ పెద్దది కానీ మన దృష్టిలో, ఆయన దృష్టిలో ఏదైనా పాపమే. ఏ పాపానికన్నా జీతం ఏంటి? మరణమే. నిర్మూలన చేయాలి సంపూర్తిగా. హృదయం నుండి తీసివేసుకోవాలా, సంహారం చేయాలా. ముందుది రక్షణ పొందినప్పుడు వాటన్నిటిని ఎలా క్షమాపణ పొంది పరిహారం చేసావు, అన్నిటిని క్షమాపణ పొందావు, అన్నిటిని వెళ్ళగొట్టావు, అన్నిటి మీద విజయం పొందావు. నేటికి మెట్టు వెంబడి మెట్టు వచ్చే కొలది విజయం ఎక్కువ అవుతూ ఉండాలా, సంహరిస్తూ ఉండాలా, ప్రభు యొక్క శక్తి మీద ఆధారపడాలా, ఆయన పనిచేయనివ్వాలా, ప్రభువుకు లోబడాలి. అప్పుడు ఆయన చూసుకుంటాడు. అప్పుడు నీకు విరోధంగా ఒక మాట కూడా ఎవడన్నా మాట్లాడాలంటే ఏమొస్తుంది? వాడికి భయపడిపోతారు, వణికిపోతారు. అట్టి స్థాయిలో పెట్టాడు సంఘాన్ని. అట్టి సంఘముగా నీవు నేను ఇతను ఉండకపోవడానికి కారణం ఏంటంటే, కానీ సంగతి సంఘంలోనే తీసుకొచ్చాం. మన జ్ఞానాన్ని వాడుతున్నాం, మన శక్తి వాడుతున్నాం. ప్రభు తాను చేద్దామని మన పక్షాన ఉందామనుకుంటే ఆయన మన పక్షాన ఉండడానికి మనం అనుమతించట్లేదు.
భౌతికంగా ప్రభు రమ్మని పిలుస్తున్నావు, ప్రభు నా పక్షాన ఉండంటున్నావు, కానీ ఆయన ఉండడానికి తగిన జీవితము వ్యక్తిగత కుటుంబంగా సంఘంగా జీవించలేని కారణాన్ని బట్టి ప్రభు మన పక్షాన ఉండలేకపోతున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, కఠినమైన ఇది ఎంతో సున్నితమైన గంభీరమైన వర్తమానం ఇది. ఈ అధ్యాయం వారు ఉండనిచ్చారు, ఎన్ని దినాలు ఎన్ని నెలల్లో మనకు తెలియదు. ప్రభు వారి పక్షాన్ని యుద్ధం చేయడానికి వారు అట్టి పరిశుద్ధత కాపాడుకున్నారు, ప్రభుని వెంబడించారు, అట్లా విజయం పొందుతూ వచ్చారు. తర్వాత కూడా అదే చూస్తాం, సమస్తాన్ని శేషమేమీ లేకుండా ఊపిరిగల సమస్తము 40 వచనం చివరి భాగం నిర్మూలము అన్నిటినీ జయించాడు. 41 వచనం యెహోషువ జయించెను దేశం అంతటిని. తర్వాత 42 వచనం గనుక ఒక్క దెబ్బతోనే, హాయిలోకి రెండో దెబ్బ కాదు, ఒక్క దెబ్బతోనే. ఎందుకంటే వారి పక్షాన ఎవరు ఉన్నారు? దేవుడే మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవడు ఉండడు. తర్వాత చూడండి 43 వచనం, తర్వాత యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలీయులు అందరూ తిరిగి వచ్చారు. ఇదే దైవిక క్రమం. ఈ అధ్యాయమంతుల ప్రభు ఇదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఏక మనసు, ఏకముగా వెళ్ళారు, సంఘముగా వెళ్ళారు. ఎవడు అదే కృత నిబంధనలు అంటాడు, వారు కలిగి ఉన్నది ఏది మాదని వారు అనుకోలేదు, సమిష్టిగా ఉంచుకున్నారు, ప్రభు కొరికి వాడారు. అందరూ వెళ్ళారు, అందరూ వచ్చారు. ఇశ్రాయేలీయులు అందరూ పాళెమునకు వచ్చారు, పాళెములో నుండి బయలుదేరారు, పాళెమునకు వచ్చారు. వారు సామాన్ దగ్గర ఉన్నారో లేకంటే పశువులను చూసుకుంటున్నారో వేరే వేరే సంగతి, ఏమైనా సంఘముతో ఏకీభవించారు. వారు క్రొత్త నిబంధనలో వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రార్థించవచ్చు, ఇవ్వగలిగిన పరిస్థితుల్లో ఆర్థికంగా సహాయం చేయొచ్చు, ఏదైనా పరిచర్యే. పంపబడుటంటే అర్థం మనలో ఆసక్తి గల వారు, ప్రభు చేత ప్రేరేపించబడిన వారిని స్వార్థ కొరకు లేదంటే ప్రభు పరిచర్య కొరకు పంపుట, పంపలేని స్థితిలో వారి గురించి ప్రార్థించడం, వారికి చేయవలసినవన్నీ చేయగలుగుట. ఫైనల్ ప్రార్థన, ఏమి చేయలేని స్థితిలో ఆఖరికి ఏం చేయగలం? ప్రార్థన చేయగలం. ఈ సంగతులన్నిటి విషయంలో సంఘముగా ఏకీభవించి కొనసాగితే శత్రువు మన ఎదుట నిలవలేడు. పైగా ఒక్క మాట కూడా ఎవడు సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడలేడు, భయపడతారు. వారి మధ్య వారి ప్రభు ఉన్నాడు, వారి ప్రభు వారి పక్షమును యుద్ధం చేస్తున్నాడు. వారి ప్రభు వారి పక్షమును ఉండగా సమస్త సృష్టి కూడా లోబడుతుంది, అనుకూలంగా ఉంటుంది. ఈ సంగతులు నువ్వు నేను ఎరిగి అనుభవపూర్వకంగా ఎరిగితే ప్రభు మన పక్షానుంటకే తగిన జీవితం జీవిస్తాం. దానికి మించి ఏం కోరుకోం మనం. నువ్వు నాకుంటే మాకు చాలు. కీర్తనకారుడు అంటాడు కదా, ఆకాశం మంది నువ్వు నాకుండగా ఏం అవసరం లేదు, ఆయన ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే కదా, ఆయన ఉంటే ఏం అక్కర్లేదు అంటాడు, కానీ ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే. ఎందుకంటే మీరు ఆయన వారు, ఆయన దేవుని వాడు, అన్ని మీవే. ఇంకా భూమి దాని సంపూర్ణత దానిలో ఉన్న వారు అన్నీ ఆయనవే. ఆయన మీ వాడైతే ఆయన మీ పక్షాన అవన్నీ ఎవరు అవుతాయి? మనవే అవుతాయి. ఈ సరళమైన సున్నితమైన దాన్ని నుండి దృష్టి పక్కకు తప్పించడానికి శత్రు ప్రయత్నం చేస్తాడు. ప్రభు ఇప్పుడు ఆయన తన వైపు చూడమని దినమెల్ల ఏం చేస్తున్నాడు? చేతులు చేసి చూస్తూనే ఉంటాడు. అయితే తీర్మానం డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు నేనే. ఏ పక్కన ఉంటామనేది చూసుకోవాల్సింది నువ్వు నేనే. ఆయన మన పక్షపు వారుగా, మనం ఆయన పక్షపు వారుగా, ఆయన మన పక్షం నుండి యుద్ధం చేయనట్టుకై తగిన వారుగా జీవించుటకై ప్రభు మనకు సహాయం చేసి, ప్రభు రాకడ కొరకే ఆ జయ జీవితం ఇచ్చి పరిశుద్ధాత్మకు లోబడి వాక్యానుసారంగా నడిపించు. ఆయన సారూప్యతలో విజయభూమి మీద సంతోష హృదయాలతో విజయోత్సవంతో ఆయనే మనల్ని ఊరేగించుతుంటుండగా లోబడి ఆ యొక్క బహుమానం పొందుటకే పరిశుద్ధాత్ముడు మనల్ని కూడా సిద్ధపరచునుగా. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, ఇంత విలువైన ఘనమైన విజయమును ఇశ్రాయేలీయులకు ఇచ్చావు, ఇస్తూ ఉన్నావు. కారణం నీ వారి పక్షమును యుద్ధం చేస్తున్నావు. వారు నీ వారి పక్షము నుండికే తగిన రీతిగా ప్రవర్తిస్తున్నారు. వారి బాధ్యత వారు నిర్వహిస్తున్నారు, వారి పక్షాన్ని నీవు ఉన్నావు. అంత గొప్ప విజయాలను చూపిస్తున్నావు ఈ అధ్యాయంలో. నిజమే, మా అపజయానికి, మా పతనానికి, మా లోటుపాట్లకి కారణం మేమే. నాకు నేనే, మాకు మేమే. క్షమించుము, శుద్ధీకరించుము. నీవు మాతో నివసించగలిగినట్లుగా మాలో నివసించటకు పెంపిన పరిశుద్ధ ఆత్మని దుఃఖపరచగా లోబడి జీవించడం ద్వారా శత్రువునే కాదు సమస్త సృష్టిని అధికారముతో ప్రజల పక్షాన, సంఘ పక్షాన వాటి విధులు నిర్వహించే క్రమములో మార్చుటకై
అట్టి అధికారము, ఆ బలాతిశయము క్రీస్తులో వినియోగించిన మాలో కూడా ఉంచిన దానికి తగినట్లు జీవించుటకు సహాయం చేయండి. ఆదామును రాజుగా చేశావు, ఆజ్ఞాతిక్రమమైన పాపమును బట్టి కోల్పోయాడు. కడబడి ఆదామైన ప్రభుని యేసుక్రీస్తులో రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని ఉంచావు, సంఘములో ఉంచి సమస్త మా పాదముల క్రింద ఉంచావు. అది శత్రువు ద్వారా మోసపరచబడి కోల్పోకుండా ధైర్యముతో అట్టి అధికారముతో కొనసాగుటకు, బాధ్యతతో ప్రవర్తించుటకు సహాయం చేయండి. ఇక్కడ వచ్చిన ప్రజలమైన మా కొరకే మీరు ఇచ్చిన అమూల్య వర్తమానాన్ని బట్టి ఉందన్నా విని విడిచిపెట్టే వారంగా మాత్రం కాకుండా మమ్మల్ని మేము సరి చేసుకొని నీకన్నిటిలో ప్రథమ స్థానం ఇస్తూ నీ జ్ఞానం మీద ఆధారపడి, ఎందుకంటే మా తలంపులు మా ఆలోచనలు చిన్నవి అయితే మాకంటే మీవి ఎంతో ఉన్నతమైనవి. నీ మార్గంలో నీ తలంపులు అట్టి వాటి మీద మా దృష్టి ఉంచుట కృపనివ్వండి. నీ ప్రజలు మరల వారి వారి గృహాలకు వెళ్తున్నారు. నీ దీవెనల ఆశీర్వాదములు, శాంతి, సమాధానంతో నీ ముఖ కాంతి పంపించండి. ఏ తెగులు, ఏ దుష్టుడు వారిని ముట్టుకున్న కృపనివ్వండి. దేవా, వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. దేవ, మెట్టుకు సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకునండి. నీ అమ్మ కొడుకులు పోగొట్టుకొనకుండా కృపనివ్వండి. దేవ, మీరే జ్ఞాపకం కరుణించండి, కనికరించండి. నిన్నటి దినాన యానివర్సరీ మీటింగ్లో కూడా నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. దావరపల్లి హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో మీరు వాడుకున్నందుకు వందనాలు. విత్తమైన వాక్యాన్ని నీరికట్టి ఫలింపించేయండి. రేపటి దినం గజ్జరం కర్మేల కొరకు వెళ్ళనేంటుండగా పరిచయలో తోడుగా ఉండండి. అలాగే నీ ఉద్దేశంలో ప్రజలు అక్కడ కూడా జత చేయబట్టకు సహాయం చేయండి. నీ కార్యములు జరిగించండి. ఈ దినము వేండ్రలో సోదరుడు తిమోతి ఆయన యొక్క భూస్థాపన కార్యక్రమంలో కూడా మీరు ఇచ్చిన దేవ సహాయాన్ని బట్టి వందనాలు. విడుబడిన కుటుంబాన్ని, సంఘాన్ని ఆదరించండి, ధైర్యపరచండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముందు మా మధ్య 16వ తేదీ యానివర్సరీ తణుకులో కూడా జ్ఞాపకం చేసుకునండి. అలాగే సోమవారము మా మధ్య యవనస్తుల కుడికిలో కూడా మీరే ప్రతి పనిలో సహాయకుడు వెండి సంగమునకు సహాయం చేసి నడిపించండి. యొక్క మనసుతో నీ యొక్క పనిలో ముందు కొనసాగుటకు దైవంతవరకు ఇచ్చిన కృపకే వందనాలు. లేక ముందు కూడా అలాగనే మీరు మా పక్షాన్ని మా మధ్య ఉండి నీ కార్యములు జరిగించండి. దయమెట్టుకుని ఈ బాధ్యతలన్నింటిలో మీరే మాకు కృపను అనుగ్రహించి నడిపించమని మరొకసారి నీ ప్రజల పక్షంగా వారి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు భౌతికంగా వారి అవసరాలు తెచ్చి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు మా రక్షకుని నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పరమతండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ కన్యోని సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెదిరిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.